నిజామాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. వర్ని మండలంలోని పలు గ్రామాల్లో సంచరిస్తున్న పులి స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బుధవారం కునిపూర్ శివారులో మేకల మందపై దాడి చేసి 2 మేకలను చంపేసింది. ఒక్కసారిగా మేకల మందపై పులి దాడి చేయడంతో మేకల కాపరులు భయంతో పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో కునిపూర్కు చేరుకున్నటువంటి ఫారెస్ట్ అధికారులు పులి ఆనవాళ్లను పరిశీలించారు. ఇక కునిపూర్ దాని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా బావుల దగ్గరకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయిలు అందిస్తారు. సాయిలు కంటిన్యూ. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలంలోని ఈ కూనీపూర్ అనే ఒక గ్రామంలో నిన్న పులి సంచారం ఇచ్చిందని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ ఏదైతే ఒక సాయిలు అనే ఒక మేకల మందను మేపుతుండగా అక్కడ ఒక్కసారిగా పులి వచ్చేసి దాడి చేసి 2 మేకలను చంపేసినట్లుగా మనకు సమాచారం అందింది. అయితే ఈ విషయం నిన్న బుధవారం సాయంత్రం జరిగినట్లుగా ఏదైతే బాధితుడు కుకినిపల్లి సాయిలు చెప్తున్నాడు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ పెద్ద పులి గతంలో నుండే ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రాంతాలలో పర్యటిస్తుంది. ఇది తడోబా నుంచి వచ్చి ఇటు జగిత్యాల మీదుగా ఈ వైపుగా ఏదైతే ఇటు వర్ని తర్వాత ఇక్కడ ఇటు మాసారెడ్డి గాని తర్వాత ఈ ప్రాంతాలలో అంతా పర్యటిస్తూ అది తన వేట కోసం కొనసాగిస్తుందని చెప్పేసి మనం గతం నుంచే మనం అనేక సంఘటనలు మనకు రుజువైనాయి. అయితే ఇప్పుడు మాత్రం ఈ ప్రాంతంలో ఏదైతే ఈ వర్ని మండలం ఏదైతే ఈ ప్రాంతం అంతా చాలా దట్టమైన అటవీ ప్రాంతం ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో చాలా మంది పశువుల మేతకు గాని తర్వాత ఈ మేకల మేతకు గాని అందరూ వాళ్ళన్ని మందలను తీసుకెళ్లి ఆ ప్రాంతం అంతా మేత వేసుకొని సాయంత్రం తిరిగి వస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఒక పెద్ద పులి అక్కడ సంచరించి ఒక్కసారిగా దాడి చేసిందని చెప్పేసి ఏదైతే ప్రత్యక్ష సాక్షిగా ఉన్న ఏదైతే మేకల మందకు సంబంధించిన ఓనరు ఆ సాయిలు అనేది ఆయన చెప్పిన ప్రకారంగా దాడి చేసి 2 మేకలను చంపేసిందని చెప్పేసి, అయితే ఒకటి తీవ్ర గాయాలై ప్రాణాలతో ఉంటుంది, ఇంకోటి అక్కడికక్కడ మృతి చెందిందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. సో ఈ విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులంతా పెద్ద ఎత్తున ప్రాంతం అంతా నిన్న రాత్రి ప్రత్యేక నిఘా కెమెరాలతో పాటు అనేక చోట్ల ఏదైతే పులి సంచరించిన ప్రాంతాలలో వాళ్ళంతా ఆ అడుగులను గుర్తించి ఆ ప్రాంతం అంతా ఒక నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఇదే సందర్భంగా ఎక్కడైతే ఇక్కడ వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు గాని పశువుల కాపర్లు గాని మేత కాపర్లు గాని ఎవరు కూడా ఈ ప్రాంతం గుండా పోవద్దు, అక్కడ పోతే ఆ పులి సంచరిస్తుంది, ఎవరినైనా అది దాడి చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వారంతా చెప్తున్నారు. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ సాయి.